హాయ్! ఇవాల్టి నా టాపిక్ రిట్ పిటిషన్స్. రిట్ పిటిషన్ అంటే ఏంటి అంటే, పౌరుని యొక్క ప్రాథమిక హక్కులకి, లేదు అంటే చట్టపరమైన హక్కులకి ఉల్లంఘనకు గురైనప్పుడు మనం ఏం చేస్తామంటే, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రిట్ పిటిషన్స్ అన్నవి కోర్టులో వేసుకుంటామనమాట. ఈ రిట్ పిటిషన్స్ అన్నవి మనం ఈ సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు, అలాగే హైకోర్టులో వేసుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ద్వారా వేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో ఓన్లీ ఫండమెంటల్ రైట్స్‌కి భంగం కలిగినప్పుడు మాత్రం మనం ఈ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. దీన్ని అంబేద్కర్ గారు ఏమన్నారంటే, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే ఈ రిట్ పిటిషన్స్ అనేవి మన ఫండమెంటల్ రైట్‌ని ప్రొటెక్ట్ చేయడానికి అంత ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ 226 ద్వారా మనం హైకోర్టులో అనేది రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనం ఫండమెంటల్ రైట్స్‌కి భంగం కలిగినప్పుడు వేసుకోవచ్చు, అలాగే లీగల్ రైట్స్‌కి భంగం కలిగినప్పుడు కూడా మనం ఈ హైకోర్టులో అన్నది రిట్ పిటిషన్ అన్నది వేసుకోవచ్చు అనమాట. సో జనరల్‌గా మనం ఈ రిట్ పిటిషన్ అనేది హైకోర్టులోని ఏ స్టేట్‌కి ఆ స్టేట్ హైకోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు అక్కడ వేసుకోవడం జరుగుతుంది. మనం లేదు డైరెక్ట్‌గా సుప్రీంకోర్టులో వేసాము అంటే సుప్రీంకోర్టు మనల్ని క్వశ్చనింగ్ చేస్తుందనమాట. ఎందుకని మీరు ఈ రిట్ పిటిషన్ అనేది హైకోర్టులో వేయలేదు అని చెప్పేసి మనల్ని అడుగుతుందనమాట. సో అందుకని మనం బేస్డ్ ఆన్ దట్ మనం ఈ రిట్ పిటిషన్ అన్నది వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రిట్ పిటిషన్స్ మొత్తం వచ్చేసరికి 5 టైప్స్లో ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హేబియస్ కార్పస్, సెకండ్ వన్ వచ్చేసరికి మాండమస్, థర్డ్ వన్ వచ్చేసరికి ప్రొహిబిషన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి సెర్చ్యూరరీ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కో వారెంటో. సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి హేబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే, మనకు ఎవరైనా అక్రమంగా నిర్బంధించినప్పుడు పోలీసు వాళ్ళు కానివ్వండి, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, ఎవరినైనా అక్రమంగా నిర్బంధించినప్పుడు ఈ ఈ రిట్ పిటిషన్ వేసినప్పుడు మనకి హేబియస్ కార్పస్ అనేది కోర్టు ఏం చెప్తుందంటే 24 అవర్స్ లోపు వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచమని చెప్తుందన్నమాట. దీన్ని ఏమంటారు అంటే హేబియస్ కార్పస్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మాండమస్. మాండమస్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవాళ్ళు కనుక వాళ్ళ పదవిని వాళ్ళకిచ్చిన చట్టపరమైన డ్యూటీస్‌ని సక్రమంగా నిర్వహించినప్పుడు మనం వాళ్ళ మీద ఈ మాండమస్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొహిబిషన్ అండి. ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే, దిగువ కోర్టులు కనుక వాళ్ళ పరిధిని మించి కనుక ఏమన్నా కేసెస్ రన్ అవుతున్నాయి అనుకున్నప్పుడు వీటిని స్టాప్ చేయమని చెప్పేసి కోర్టు వాళ్ళు చెప్తారనమాట. దీన్ని ఏమంటారంటే ప్రొహిబిషన్ అంటారనమాట. అంటే వాళ్ళ పరిధిని మించి వాళ్ళు కేసు అనేది హ్యాండిల్ చేయకూడదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సెర్చ్యూరరీ. సెర్చ్యూరరీ అంటే ఏంటంటే, ఆల్రెడీ కోర్టులు తీర్పు ఇచ్చేసినాయి. దిగువ కోర్టు వాళ్ళ పరిధిని మించి నా కేసులో తీర్పు ఇచ్చేసింది అనుకోండి. సో ఆ తీర్పు అన్నది చట్టపరంగా లేదు అంటే కరెక్ట్‌గా లేదు అనుకున్నప్పుడు ఆ తీర్పులను కూడా రద్దు చేసే అధికారం అన్నది కలిగి ఉంటాయన్నమాట కోర్టులు. సో ఈ రిట్ పిటిషన్ అన్నది వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి క్యూ వారెంట్. క్యూ వారెంట్ అంటే ఏంటంటే, ఎవరన్నా ఇల్లీగల్ డాక్యుమెంట్స్ చూపించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కానివ్వండి, లేదంటే ప్రభుత్వ పదవుల్లో ఉండడం కానివ్వండి చేస్తే, సో వాళ్ళ మీద మనం ఈ క్యూ వారెంట్ అన్న రిట్ పిటిషన్ అన్నది వేసుకోవచ్చు. సో ఈ రిట్ పిటిషన్స్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.